తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రసాదం లడ్డును పంది కొవ్వు జంతువుల కొవ్వు కలవలేదని శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి వెళ్లి నారా చంద్రబాబు నాయుడు క్షమాపణ కోరాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది హిందువులకు అతి పవిత్రమైన దేవాలయాలలో అగ్రగామిగా నిలబడే దేవస్థానమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో వెంకటేశ్వర స్వామి ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న పూర్వజన్మ సుకృతమని తెలిపారు. అధికారం కోసం దేనికైనా తెగించేటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడని అన్నారు. జగన్మోహన్ రెడ్డి టైంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నప్రసాదంలో కల్తీ జరిగిందని అన్నారని తెలిపారు. అంతేకాకుండా లడ్డూ తయారీలో పంది కొవ్వు జంతువుల కొవ్వు కలిపినటువంటి నెయ్యిని వాడారని అనగానే జనసేన నాయకుడు మెట్లు కడిగారని అన్నారు. జనసేన అధిపతి మెట్లు కడిగాడు. ఎంత దుర్మార్గం అండి. అంతేకాదు ఇది శ్రీరామ జన్మభూమికి పంపించినటువంటి లడ్డూల్లో కూడా ఇదే పంది కొవ్వు పశువుల కొవ్వు కలిసింది, అది కూడా తినేశారని చెప్పారు. ఎంత అపచారం అండి. ఇది నిజమా? ఇది వాస్తవమా? దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది, ఒక సిట్ని ఏర్పాటు చేసింది, ఎంక్వైరీ చేయమంది. ఇవాళ ఎంక్వైరీ రిపోర్ట్ కోర్టులో సబ్మిట్ చేశారు. ప్రపంచం అంతా ఒకసారి ఉలిక్కి పడింది. ఇంత చండాలంగా చంద్రబాబు మాట్లాడాడే, దీనిలో ఏముంది అని. ఏముంది దానిలో? పంది కొవ్వు కలవలేదు అని ఉంది, పశువుల కొవ్వు కలవలేదు అని ఉంది, వనస్పతి కలిసిందేమో అని ఉంది. కలిసి ఉండొచ్చు కూడా వనస్పతి. కల్తీ అనేది వనస్పతి డాల్డా కలిపారనమాట. ఇలా కలుపుతారనే కదా అక్కడ ఒక మిషనరీ పెట్టారు. నాకు తెలియని అంశం ఏంటంటే, ఏదైతే టెస్టులు చేశారో, కల్తీ ఉందని టెస్టుకు అనుమానం చేశారో, ఆ లారీలన్నీ ప్రసాదానికి ఉపయోగించారా? ఏది ఇప్పుడు ఏది వనస్పతి ఉందని పంది కొవ్వు లేదని తేల్చారు కదా, అది ఉపయోగించారా? ఆ రోజునే చెప్పాడు అవి ఉపయోగించలేదు, తిప్పి పంపించేశామని. ఏమిటి రాద్దాంతం? అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉంటే వెంకటేశ్వర స్వామి ప్రసాదం మీద అభూత కల్పనలు చేస్తారా? ఇది మానవత్వమేనా? దైవాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తారా? దైవాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లుతారా? దైవాన్ని అడ్డం పెట్టుకొని సుబ్బారెడ్డి మీద బురద జల్లుతారా? ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. ఇది మానవుడు చేసే పనేనా? ఒక భక్తుడు చేసే పనేనా? పైగా రాయలసీమకు చెందినటువంటి వ్యక్తి, తిరుపతికి కోతవేటు దూరంలో ఉండేటటువంటి చంద్రబాబు నాయుడు చేయవలసిందేనా ఇది? రాజకీయంగా మా మీద కక్షలు తీర్చుకో, తప్పులేదు. కేసులు పెడుతున్నావు పెట్టు, మా మీద ఆరోపణలు చేస్తున్నావు చెయ్యి, మాకు అభ్యంతరం లేదు, ఎదుర్కొంటాం. అరే రే వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని మా మీద నువ్వు ఇలాంటి దుష్ప్రచారం చేసే భాగంలో వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేశావే, అన్యాయమైన మాటలు మాట్లాడావే, దుర్మార్గమైన మాటలు మాట్లాడావే. నిన్ను క్షమిస్తాడా భగవంతుడు? నేను అడుగుతా ఉన్నా. వెంకటేశ్వర స్వామి నిన్ను క్షమిస్తాడా అని అడుగుతా ఉన్నా. కల్తీ కలవని లడ్డూలు తయారు చేసి ప్రసాదంగా ప్రజలకు ఇచ్చినటువంటి ఆ రోజున ఇవాళ కల్తీ కలిసిందని నువ్వు చెప్తున్నావే నీ రాజకీయ లబ్ధి కోసం. చివరికి అదేమో నిరూపణ కాలేదే.